హలో నమస్కారం అందరికీ. మీకు కనిపించేదంతా సత్యమేనా? మీరు నమ్ముతున్నారా? అయితే ఎంతవరకు సత్యమని నమ్మినప్పుడు మీ జీవితానికి సంబంధించినంత వరకు మీరు ప్రతిదీ నమ్ముతున్నంత వరకు మీలోని భావాల నుండి బయటపడలేరు. మీ చిన్నప్పటి నుండి మీరు పెరిగిన వాతావరణం, పరిసరాలు మీరు అన్నీ నిజమని నమ్మేట్టుగా మోసం చేస్తున్నాయి. ఉదాహరణ, ఏదైనా పరిశోధనలో లోతుగా వెళ్ళినప్పుడు దృశ్యం పూరలుగా విడివడిగా సత్యంగా గోచారమవుతుంది. అప్పుడు మీరు ఊహించే దానికి దీనికి పోలికలు తేడా ఉంటుంది. ఒకప్పుడు డబ్బు, సంపద మనకి ఎంతో దూరంగా అందనంత ఎత్తులో కనిపించింది. దాని లోతు తెలిసాక ఇప్పుడు డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని మీ మనసు తేలికయ్యింది. ఎస్, ఒక మేధావి తన పరిశోధనలో లోతుకు వెళ్ళినప్పుడు ముడులు విడిపోయి సత్యాన్ని కనుగొని ప్రపంచాన్ని చూపినట్లు మీరు మీ అంతరంగంలోకి ప్రయాణించి ఆనందం, ఐశ్వర్యం, సంపద అనే సత్యాన్ని కనుగొనండి. అక్కడున్న బంగారు గనులు మీ సొంతమవుతాయి. నేను చెప్పేది సత్యం కాదు. ఒక్కొక్కరికి పరిశోధనలో ఒక్కొక్క అనుభూతి వారి వారి అనుభవాల్ని బట్టి పొందడం జరుగుతుంది. దాన్ని ఆస్వాదించి మీతో మమేకం చేసుకోండి. ఇక అది ఎప్పుడు మిమ్మల్ని వదలదు. పాప చేయి తల్లి వదలనంటూ భద్రంగా, అపాయంగా, ఆనందంగా ఆ అనుభూతిలో తేలిపోండి. బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్. ఏదైనా సరే ఫస్ట్ మన మీద మనము నమ్మకం పెంచుకోవాలి. ఏదైతేనేముంది, నమ్మకం ఉంటే అది ఏదైనా సరే అది అవుతుంది. నీ లోపల నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏమీ అనుకున్నది సాధించలేవు. ఎందుకంటే ఒకరు నిన్ను నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే నీలో ఉన్నోడు పాజిటివ్గా మాట్లాడే విధంగా నువ్వు పెట్టుకోవాలి తప్ప వాడు ఒకడెవరో నీకు నెగిటివ్గా అన్నాడని వాళ్ళ అన్నదాని మీదనే మీరు ఆలోచించకండి. ఎప్పుడు కూడా వాడు అన్నది ఒక నెగటివ్ని, వాడు చూస్తున్న నెగటివ్ని మాత్రమే. మీరు గనక మీలో ఉన్న ఒక శక్తిని చూసి ఒకరు నెగటివ్గా మాట్లాడారంటే మీరు దాని గురించి అస్సలు పట్టించుకోకండి. మీరేమిటో మీలో ఉన్నోడికి తెలుసు, నీకు తెలుసు. ఎవ్వరేమనుకున్నా మీరు పట్టించుకునకండి. అసలు మీరు ఏదైనా ఒకటి కోరుకోండి, దాని వెనకనే ఫాలో అవ్వండి. ఎక్కడ మీరు తల దూర్చకండి. ఫ్రెండ్స్, ఇది నేను చెప్పబోయే స్టోరీ మీకు ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.